జాహ్నవితో మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు వీడు భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దొంగ దొరల భరతం పడతాడు మన రేవంత్ అన్న పేద ఇంటికి పండుగ తెస్తాడు సోనియమ్మ దివెనతోని రాహులన్న సైనికుడయ్యి పెద్ద కొడుకై యుద్ధం చెయ్య సిద్ధమాయే రేవంత్ అన్న మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న నిగ్గదీసి అడిగే మునగాడు. ప్రజాపాలనా ప్రభుత్వం ప్రారంభించిన 48 గంటల్లోనే తల్లుల కోసం చెల్లెల కోసం ప్రారంభించిన పథకానికి ముఖ్యమంత్రి గారు పెట్టిన పేరు మహాలక్ష్మి. ఈ తల్లి యొక్క స్ఫూర్తిని, ఈ తల్లి యొక్క కీర్తిని వారి హృదయంలో నింపుకొని యావత్ తెలంగాణకే కాదు దేశానికే ఉదాహరణగా నిలిచేలాగా మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, దౌలతాబాద్ వెంకటేశ్వర స్వామి ఆలయం, అలాగే ఇక్కడ వైద్యాలయం, ఇలాంటి పవిత్రమైన ప్రత్యక్షంగా ఉపయోగపడే అనేక కార్యక్రమాలకు పవిత్ర ప్రాకారాలకు శ్రీకారం చుట్టి వేదికపైకి వేయించేసిన గౌరవనీయులైన మన ప్రజా పాలనా ప్రభుత్వ అధినేత ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్స్కి, ఆనరబుల్ ఎమ్మెల్యేస్కి, ఎందరో పెద్దలు సీనియర్ అధికారులు అందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతోంది ఈ వేదిక. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం అంతటా వినిపిస్తోంది ప్రజా పాలనా ప్రభుత్వం, అభివృద్ధి సంక్షేమం అంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, హాయిగా ఉండటం, అందుకు ఆ దేవుని కరుణ కావాలి అని మరి అన్ని క్షేత్రాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన ఇక్కడి కొడంగలు, దౌలతాబాదు, వేములవాడ, బాసర, కాళేశ్వరం, మన మేడారం సమ్మక్క సారలమ్మ, అలాగే స్వర్ణ విమాన గోపురం మన యాదగిరిలో ఎన్నో కార్యక్రమాలు వారి స్వహస్తాలతో ప్రజల కోసం అంకితం చేస్తూ సాగుతున్న గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి స్వాగతం పలుకుతూ ఆ స్వామివారి ఆశీస్సులు అందరికీ అందించేందుకు వేయించేసిన వారికి ఇప్పుడు మనం అందరం లేచి నిలబడదాం. మనదైన తెలంగాణ రాష్ట్ర గీతాన్ని మనం సభక్తికంగా పాడుకుందాం. తెలంగాణ రాష్ట్ర గీతం జయ జయ హే తెలంగాణ. జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లి నీరాజనం పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ. జీవన చావళీలు చాలువాన కవి గాయక వైతాళిక కళల మంజీరాలు జాతిని జాగృత పరచే గీతాల జనజాతర అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం. జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ, జయ తెలంగాణ, జయ జయ తెలంగాణ.
పండాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై జై తెలంగాణ. అనేక దేశాలు అంతర్జాతీయ ప్రమాణాల్ని వ్యక్తిగతంగా పరిశీలించి వచ్చిన మన ముఖ్యమంత్రి ప్రియతమ సీఎం రేవంత్ రెడ్డి గారు రైజింగ్ 2047తో తెలంగాణను నంబర్ 1గా ఉంచాలన్నది వారి మనస్సులోనో దృఢ సంకల్పం. అందుకు దైవ సంకల్పం తోడుగా ఉండాలనే అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తరుణం. ఈ పవిత్రమైన ప్రత్యక్షంగా ఆ స్వామివారి ఆశీస్సులు అందించేందుకు వైభవ ప్రాకారాలకు ఆలయ పవిత్ర ఆకారాలకు వారి సాహస్తాలతో శ్రీకారం చుట్టిన ఆనరబుల్ సీఎం గారికి కరతాళ ధ్వనులతో అందరం కలిసి ధన్యవాదాలు నమస్సులు తెలియచేద్దాం. ప్రజల ఆశీస్సులే దైవాశీస్సులుగా అందుకుంటున్న ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ అభివాదం సమర్పిస్తూ గౌరవనీయులైన మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని శుభాకాంక్ష పలికేందుకు సవినంగా ఆహ్వానిస్తున్నాను. శ్రీ శ్రీహరి గారు. వేదిక మీద ఉన్న పెద్దలు, మనందరి ప్రియతమ నాయకులు, మన అన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సహచర మంత్రివర్యులు, మా పెద్దలు దామోదర రాజనరసింహ గారు, మా సహచర ఎమ్మెల్యేలు మనోహరణ గారు, రామ్మోహన్ గారు, ఇచ్చేసిన పెద్దలు, వేదిక మీద ఉన్న పెద్దలు, వేదిక ముందున్న పెద్దలు, ఎంతో అద్భుతం. నిజంగా చెప్పాలంటే పూర్వ జన్మ సుకృతం. ఈరోజు ఇంత పెద్ద గుడి నిర్మాణం జరుగుతూ ఉందంటే అందరూ అనుకుంటాం మనం రేవంత్ అన్న ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇంత పెద్ద కట్టిస్తా ఉన్నాడని. కానీ నిజమైనగా ఆధ్యాత్మికంగా కొద్దిగా తెలిసిన వ్యక్తిగా నాకు తోచిన మాట ఏంటంటే ఆ సర్వేశ్వరుడు ఏడుకొండలవాడు వెంకటరమణ స్వామి అవకాశం ఇచ్చి రేవంత్ ద్వారా తన గుడిని నిర్మాణం చేసుకుంటాడని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా. అంతటి అద్భుతమైనటువంటి అవకాశం ఆ పరమేశ్వరుడు, ఆ వెంకటేశ్వరుడు మీకు కలిగించాడు. మరి మీ ఎమ్మడొచ్చి మేమందరం కూడా మా జీవితంలో ధన్యమైనవి ఎన్నో గూడు నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక చింతన చెప్పడంలో కాదు, ఆచరణ రూపంలో చూపిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎన్ని గుడిలు మొన్ననే చూసాం మనం. వేములవాడ వెంకట గుడి కానీ, లేకపోతే ఎంతో పెద్ద ఎత్తున ఎవరు ఊహించలే రాముల వారి గుడి కానీ, లేదా ఇంకా ఎన్నో గుళ్ళు ఈరోజు ఈ వెంకటేశ్వర స్వామి గుడి కానీ, ప్రతి గుడిని కూడా ఆధ్యాత్మిక చింతన ఉన్నప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుందనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఆ సర్వేశ్వరుడు మా అన్నకు ఇటువంటి అవకాశాన్ని కలిగించినందుకు సదా మేము రుణపడి ఉంటాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అన్నపైన ఉండాలి, మన ముఖ్యమంత్రి పైన ఉండాలి. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండడానికి ఆయనకు సర్వశక్తులు ఇయ్యాలి. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ఆర్నిశలు పనిచేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. జై హింద్. ధన్యవాదాలు సార్. గౌరవనీయులైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు దామోదర రాజనరసింహ గారి సందేశం. ఈనాటి ఈ అద్భుత కార్యక్రమానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు భూమి పూజ చేయడము, స్వామివారినే 1972లో స్వామివారు కొలువు తీరితే ఈరోజు సుమారు 6 ఎకరాలలో అద్భుతమైన ఆలయాన్ని స్వామివారికి అంకితం చేయడము,
ఆ భక్తులు తిరుమలలో స్వామివారి దర్శనము కష్టమైతే ఆ భక్తులకు ఆ అవకాశాన్ని దర్శించుకునే అవకాశాన్ని కల్పించిన మా ముఖ్యమంత్రి గారికి మన ప్రియతమ నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజకీయాల్లో నాయకుడు సమాజ చింతన, సమాజము బాగుపడాలి, అన్ని రంగాలలో సమాజం సుభిక్షంగా ఉండాలి, దానికి తోడు ధార్మిక చింతన ఉండాలి, మానవత్వం పరిడిల్లాలి, భక్తి శ్రద్ధలతోటి జీవించాలి. ఇలాంటి అద్భుతమైన ఆలోచన, ఒక కమిట్మెంట్, ఓ నిబద్ధత అనేది చాలా మంది ప్రజానాయకులకు ఉండదు. ఇది నాకు వ్యక్తిగతంగా లేదా మీకు లేదా వేదిక పైన ఉన్న అందరికీ మనమందరం అదృష్టవంతులం. ఇలాంటి సువర్ణమైన అవకాశం మనకు రావడము, ఈ శిలాశాసనంలో పూజల్లో మేము పాల్గొనడము నేను వ్యక్తిగతంగా అదృష్టవంతునిగా భావిస్తాను. మనం ఎంత ఎదిగినా